హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 3 ఎకరంలు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం కొంగసింగ్ గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు చెరుకు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ చెరుకు వ్యవసాయం ద్వారా దిగుబడి బాగా వచ్చి అధిక లాభార్జనగా ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ గల రైతు యొక్క ఆర్థిక అవసరతను బట్టి ఈ ల్యాండ్ను అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు పూర్తి వివరములకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూసిన మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకపు సమాచారంను మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమి తక్కువ ధరకు కొనదలిచిన వారు మీ యొక్క పూర్తి వివరములతో మాకు మెయిల్ రూపంలో మెయిల్ చేయగలరు. ఫ్రెండ్స్, మేము తెలియపరిచేటటువంటి ఈ రికార్డ్స్ విషయంలో జాగ్రత్తగా చూడండి. ఎవరైనా కొత్తగా వ్యవసాయ భూమిని కొనదలిచిన వారు మేము చెప్తున్న ఈ 5 పాయింట్స్ చాలా శ్రద్ధగా గమనించండి. మీరు వ్యవసాయ భూమిని కొన్న తర్వాత ఏ విధమైన చిక్కులు రాకుండా, ఇబ్బందులు పడకుండా ఇవన్నీ ఫాలో అయితే ఈ 5 పాయింట్స్ మీకు ఏ ఇబ్బందులు రావు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుంచి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ మొత్తం 3 ఎకరాలను సర్వే చేయించి సరిహద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ కలిగినటువంటి ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే, మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. అదేవిధంగా ఈసీ నందు ఎలాంటి అగ్రిమెంట్స్ అయితే లేవు, కానీ ఒక మార్ట్గేజ్ ఉంది. అది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఈ మార్ట్గేజ్ ఒక ప్రైవేట్ బ్యాంక్లో తీసుకొని లోన్ తీసుకొని ఉన్నారు. రిజిస్ట్రేషన్ టైంకి ఈ మార్ట్గేజ్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను బ్యాంక్లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ టైంకి ఇవి మార్ట్గేజ్ రిలీజ్ చేసి తీసుకొచ్చి చూపిస్తామని చెప్తున్నారు. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 5 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంత వ్యవసాయ భూమి ధర కంటే ఈ భూమి చాలా తక్కువ ధర. అయితే కార్డ్ వాల్యూ, అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర మాత్రం 3,85,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగొన్నవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithdudu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.